ప్రభాస్ గారిది ఈశ్వర్ సినిమాలో అవి కొన్ని బేర్ బాడీ షార్ట్స్ ఉంటాయి. అది ఎలా ఉందో ఈ షార్ట్ నాకు అలా అనిపించింది. కొంచెం బియర్డ్ పెరిగింది అంతే బ్రో. అన్నతో కంపారిజన్ కామెడీ అయిపోతాం బ్రో. కంపేర్ నేను చేయటం లేదు, అంటే స్టార్ట్ స్టేజ్ లో కట్అవుట్ పక్కన మన బిస్కెట్. అగ్రీడ్ బ్రో. కానీ నాకేం కాన్ఫిడెంట్ అంటే సత్యానంద్ గారు ఇద్దరికి గురువు ఒకళ్ళే. ఇప్పుడు ఏకలవ్యుడికి అర్జునుడికి ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడే కదా. అంటే ఏకలవ్యుడు ఇండైరెక్ట్ గా నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గర నుంచి డైరెక్ట్గా నేర్చుకున్నారు. డైరెక్ట్ గా సో సార్ థింగ్ ఏంటంటే ఈయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మీ దగ్గర యాక్టింగ్ చేసినప్పటికీ ఏం చేంజెస్ సార్ మీరు అబ్జర్వ్ చేశారు బాగా? అతను వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఎలా ఉన్నారు, ఒక ఫిలిం చేసిన తర్వాత ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ డ్రింకర్ సాయి చేసిన తర్వాత ఎలా ఉన్నారు, అంతా ఒకటేనండి. ఆ మనిషి ఇతను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఎప్పుడు కూడా అండి ఒకళ్ళ అభివృద్ధిలోకి రావాలి అని అంటే మనం ఏం చూడాలంటే నాట్ ఓన్లీ టాలెంట్, అతనికి ఉండేటువంటి మంచి మనసు, అతనికి ఉండేటువంటి కమిట్మెంట్, సొసైటీ పట్ల అతనికి ఉండేటువంటి రెస్పెక్ట్, పెద్దవాళ్ళని అతను గౌరవించేటువంటి పద్ధతి ఏమండి, వృత్తి పట్ల ఉండేటువంటి అంకిత భావం, ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అవన్నీ ఈక్వలీ గుడ్ అండి ఇతనిలోనే. ఈక్వలీ కాదు, ఇంకా మోర్ దెన్ గుడ్. ఆయన ఫస్ట్ నేను ఇలా యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి మీకు అడిగారు కదా సార్, అప్పుడు ఆయనలో ప్యాషన్ చూసి వెంటనే మీరు అగ్రీ అయిపోయారా, లేదంటే టైం తీసుకున్నారు? టైం ఎందుకు తీసుకుంటాను, టైం తీసుకున్నాను. అతను చూడగానే ఏంటి, అతనిలో ఉండే లోపం ఏంటి, మంచి విగ్రహం, మంచి హెయిర్ స్టైల్, మంచి హైట్, మంచి డాన్సర్ అని ఆయన కొన్ని వీడియోలు చూపించారు. నేను చూశాను సార్ కాలేజ్లో. కాలేజీలో చాలా మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినటువంటివి ఏవో కొన్ని వీడియోస్ చూపించడం జరిగింది. ఇంకా అన్ని చూసిన తర్వాత ఎవరు కాదంటారండి.